వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల గుణాకారం. షో దట్ 4 into 3 ఆన్ నంబర్ లైన్. సంఖ్యరేఖ పైన 4 into 3ని ఏ విధంగా చూపాలనేది చూద్దాం. సో 4 into 3 మీన్స్ 4 times of 3. సో 4 times of 3 మీన్స్ అంటే 3ని 4 times యాడ్ చేయడం అన్నమాట. సో 4 into 3 అంటే 4 మార్లు 3 అని అర్థం. సో 4 into 3ని మనము ఈ విధంగా రాసుకోవచ్చు. సో 4 times 3 కాబట్టి 3ని 4 times యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని మనం నంబర్ లైన్ పైన ఏ విధంగా చూపించాలని చూద్దాం. సో ఫస్ట్ సంఖ్యారేఖను మనము ముందుగా డ్రా చేసుకోవాలి. సంఖ్యారేఖను డ్రా చేసిన తర్వాత సున్నాను గుర్తించి ముందుగా 0ని మార్క్ చేస్తూ రైట్ సైడు పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకుందాము. అంటే ధనపూర్ణ సంఖ్యలు తీసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎడమవైపు లెఫ్ట్ సైడ్ -1 నెగిటివ్ ఇంటీజర్ మాత్రం తీసుకున్నాను. సో ఇక్కడ 4 into 3 అంటే 3 + 3 + 3 + 3 కాబట్టి ఫస్ట్ 0 నుంచి రైట్ సైడ్ అంటే కుడివైపున 3 units మూవ్ అవుతాము. సో 3 units మూవ్ కావాలి కాబట్టి 0 నుంచి 3 వరకు 1 unit. అగైన్ సెకండ్ యూనిట్ మరి 3 units కాబట్టి 3 నుంచి 3 units 6. మరి 3 units కాబట్టి 6 నుంచి 3 units సో 9 వరకు. మరి 3 units సో 9 నుంచి 3 units అంటే 4 into 3 అంటే 3ని 4 times యాడ్ చేయడం కాబట్టి సో therefore 4 into 3 = 12. సో ఇక్కడ 4 అనేది ఏమి ఒక ధనపూర్ణ సంఖ్య, 4 అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, 3 అనేది కూడా ఒక ధనపూర్ణ సంఖ్య. సో రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం మనకేమైంది 12 కూడా ధనపూర్ణ సంఖ్యనే వచ్చింది. అంటే ప్రోడక్ట్ ఆఫ్ two positive integers ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ సో ఇక్కడ ధనపూర్ణ సంఖ్యని ఒక ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే మనకు ధనపూర్ణ సంఖ్యనే వచ్చిందనమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ two positive integers ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 2 into 3. 2 అనేది పాజిటివ్ ఇంటీజరే, 3 అనేది పాజిటివ్ ఇంటీజరే. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 6 అనేది కూడా పాజిటివ్ ఇంటీజరే. ఇది ఎప్పుడు కూడా మనకు ఒక పాజిటివ్ ఇంటీజర్ని పాజిటివ్ ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటీజరే వస్తుందన్నమాట. నెక్స్ట్ 5 into 4. 5 4 = 20. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 into 8. సో 7 పాజిటివ్ ఇంటీజరే, 8 పాజిటివ్ ఇంటీజరే. అంటే 7 ధనపూర్ణ సంఖ్యనే, 8 ధనపూర్ణ సంఖ్యనే. సో రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధము ఎప్పుడు కూడా ఒక ధనపూర్ణ సంఖ్యనే. సో 7ని 8 చేత గుణిస్తే 56. సో అదేవిధంగా 12 into 10. 12ని 10 చేత గుణించినట్టయితే 120 ధనపూర్ణ సంఖ్య వస్తుంది. నెక్స్ట్ 14 into 5. 14 into 5. 14 5 = 70. సో ఇది కూడా ఒక ధనపూర్ణ సంఖ్య. సో ఈ విధంగా మనకు ధనపూర్ణ సంఖ్యల్ని ధనపూర్ణ సంఖ్య చేత గుణిస్తే ఎప్పుడు కూడా ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. సో 18 into 9. సో 18 అనేది కూడా ఒక పాజిటివ్ ఇంటీజర్, 9 అనేది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ధనపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే మనకు 162 ఒక ధనపూర్ణ సంఖ్య వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ధనపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్యతో గుణిస్తే ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 positive integers ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ షో దట్ 5 into -4 ఆన్ ఏ నంబర్ లైన్. సంఖ్యారేఖమైన 5 into -4 అంటే ఇక్కడ ఏం తీసుకున్నాము, 5 అనేది ఒక పాజిటివ్ 5 అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, -4 అనేది ఒక రుణపూర్ణ సంఖ్య. సో కాబట్టి 5ను -4తో గుణించినప్పుడు దాని లబ్ధం ఏ విధంగా ఉంటుంది అనేది సంఖ్యారేఖ మీద చూపించాలి. సో ముందుగా సంఖ్యారేఖను తీసుకున్నాను. ఇక్కడ
ప్రతి సంఖ్యను కూడా నేను రాయడానికి వీలు కాదు కాబట్టి నేను సో 4 గుణిజాలు మాత్రమే రాసుకున్నాను అనమాట. సో ముందుగా ఇక్కడ 0 సంఖ్య రేకపోయిన 0ను గుర్తించాను. 0 తర్వాత 4, ఎందుకు 0 తర్వాత చిన్న గీతలు ఉన్నాయి చూడండి, స్మాల్ లైన్స్ 1 2 3, నెక్స్ట్ 4 కాబట్టి 4 రాసుకున్నాను. మనకు కావాల్సిన నెంబర్ మాత్రం రాసుకున్నాను. నెక్స్ట్ 8 12. సో 0కి రైట్ సైడ్ పాజిటివ్ ఇంటీజర్స్ ధన పూర్ణ సంఖ్యలు రాసుకున్నాను. 0కి లెఫ్ట్ సైడ్ ఎడం వైపున రుణ పూర్ణ సంఖ్యలు, సో నెగిటివ్ ఇంటీజర్స్ రాసుకుంటున్నాను. -4, -8, -12, -16, -20, -24, -28. నెక్స్ట్ 5 ఇంటూ -4 అంటే అర్థమేమి? 5 ఇంటూ -4 మీన్స్ 5 టైమ్స్ -4 అంటే -4ని 5 టైమ్స్ యాడ్ చేయడం అనమాట. సో అదే, సో 5 ఇంటూ -4 అంటే మనకు 5 మార్లు -4 అని అర్థము. సో కాబట్టి 5 ఇంటూ -4ని మనము, సో దట్ ఈజ్ -4 ప్లస్ -4 ప్లస్ -4 ప్లస్ -4 ప్లస్ -4 అంటే -4ని 5 టైమ్స్ యాడ్ చేయడము. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? -4 అంటే సో -4 అనేది ఒక రుణ సంఖ్య. సో నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి 0 నుంచి ఎడం వైపుకు మూవ్ అవుతాము అన్నమాట, జరుగుతాము. కాబట్టి ఒక -4 తీసుకున్నాం అనుకోండి, 0 నుంచి ఎడం వైపుకు -4 ఒకసారి. నెక్స్ట్ -4 రెండవ -4 సెకండ్ -4 తీసుకున్నాను, 0 నుంచి 4 యూనిట్స్ ఎడం వైపు జరగాలి కాబట్టి -8 దగ్గర ఆగుతాము అన్నమాట. నెక్స్ట్ థర్డ్ -4. సో ఈ -4ని మళ్ళీ ఏం చేయాలి? 4 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. సో -12 దగ్గర స్టాప్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ -4. సో 12 నుంచి మరి 4 యూనిట్స్, సో -16 దగ్గర యాడ్ అవుతాం. సో -4. సో -4 తీసుకుంటే నెక్స్ట్ సో -16 నుంచి మరి 4 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి కాబట్టి -20 దగ్గర స్టాప్ అవుతాయి అనమాట. సో ఎన్ని ఉన్నాయి -4? ఇక్కడ 5 టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ స్టాప్ అయ్యాం? 0 నుంచి -20 వరకు వచ్చామన్నమాట. సో కాబట్టి 5 ఇంటూ -4, 5 ఇంటూ -4 వాల్యూ ఎంత వచ్చింది? నంబర్ లైన్ పైన -20. సో 5 ఇజ్ ఏ, ఇక్కడ 5 అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, -4 అనేది ఒక రుణపూర్ణ సంఖ్య. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్య చేత గుణిస్తే మనకు ఏమొచ్చింది లబ్ధము? సో -20 అనేది ఒక రుణపూర్ణ సంఖ్య. సో a positive integer multiply with a negative integer can be, so the product can be negative integer. So always a product of positive integer and negative integer gives negative integer. సో ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, సో ఇంతకుముందు రాసుకున్నాం, ఇది ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్య చేత గుణిస్తే మనకు ఎప్పుడు కూడా రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది. సో ఒక పాజిటివ్ ఇంటీజర్ని నెగిటివ్ ఇంటీజర్ చేత మల్టిప్లై చేస్తే సో మనకు నెగిటివ్ ఇంటీజరే వస్తుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ 5 ఇంటూ -3 తీసుకున్నాం అనుకోండి, 5 ఇంటూ 3, 5 ఇక్కడ 5 ఇంటూ 3, 5 ఇంటూ -3 ఏమైంది? -15 నెగిటివ్ ఇంటీజర్. ఏ విధంగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు అంటే 5 3 15 రాసేస్తారు, కానీ 5 పాజిటివ్ కాబట్టి ప్లస్, నెగిటివ్ -3లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 7 ఇంటూ -4 రిజల్ట్ ఏమవుతుంది? ఒక పాజిటివ్ ఇంటీజర్, ఒక నెగిటివ్ ఇంటీజర్. సో ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ ఆల్వేస్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో we get the answer -28. Next 9 into -2, so positive into negative, so -18. సో ఒక ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్యని గుణిస్తే రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది కాబట్టి ఇక్కడ 9 2 18, సో ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా 10 6 60, 10 6 60 -60గా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ 12 ఇంటూ -7, 12 7 84, బట్ మైనస్ సైన్ అట్లే రాస్తాం కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్, సో -84. నెక్స్ట్ 15 ఇంటూ -8, సో 15 ఇంటూ -8 -120.
సో ఈ విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మరి మీకు ఇస్తాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఒక ధనపూర్ణ సంఖ్యని గుణిస్తే మనకి ఏమైంది, ధనపూర్ణ సంఖ్య వస్తుంది అనమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే 4 × 3 12, 4 3 12. సో ఇది ఫస్ట్ వన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం నేర్చుకున్నాము, ఒక ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్య చేత గుణిస్తే మనకు రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది అనమాట. సో ఒక పాజిటివ్ ఇంటీజర్, సో ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ ఆల్వేస్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 × -4, 5 × -4 ఈజ్ ఆల్వేస్ -20. సో ఇది సెకండ్ వన్ మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -4 × 3? ఇక్కడ -4 అనేది ఏమి, ఒక రుణ సంఖ్య, 3 అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. సో కాబట్టి రుణపూర్ణ సంఖ్యని ఒక ధనపూర్ణ సంఖ్యని గుణిస్తే ఏం వాల్యూ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. సో -4 × 3 మనకు దీని ప్రోడక్ట్ లబ్ధం తెలియదు కాబట్టి ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ -4 అనేది రుణపూర్ణ సంఖ్య, 3 అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, లబ్ధం ఏ విధంగా ఉంటుంది. సో నెగిటివ్ ఇంటీజర్, ప్రోడక్ట్ ఆఫ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్, సో ఈజ్ క్వశ్చన్ మార్క్, మనకు ప్రోడక్ట్ తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 × 3 మనకు పాజిటివ్ ఇంటీజర్, సో పాజిటివ్ ఇంటీజరే వస్తుంది అనమాట. ఒక ధనపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్య చేత గుణిస్తే లబ్ధము, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఈ 3ని అన్నిటినీ కూడా మల్టిప్లై చేసినట్టయితే వీటిని 3 అనేది కామన్గా తీసుకుంటున్నాము. సో 4 తర్వాత ఒక నంబర్ 4 డిక్రీజ్ నెంబర్స్, అంటే 4 కంటే తక్కువేది 3 చేత 3ని గుణించినట్టయితే 3 × 3. సో రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్సే కాబట్టి, రెండు కూడా ధనపూర్ణ సంఖ్యలే కాబట్టి 3 × 3 = 9. నెక్స్ట్ 3 కంటే తక్కువ 2, సో 2 చేత 3ని గుణించినట్టయితే 2 × 3 = 6. నెక్స్ట్ 2 కంటే తక్కువ ఏది 1, సో 2 కంటే తక్కువ 1, 1తో 3ని మల్టిప్లై చేస్తే 1 × 3 = 3. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయండి, 12 ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ 4 × 3 తీసుకున్నాము 12 వచ్చింది, 3 × 3 తీసుకున్నప్పుడు 9, 2 × 3 తీసుకున్నప్పుడు 6, 1 × 3 3 వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ మనం ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్లో 4 3 2 1 ఇట్లా తీసుకుని 1 1 డిక్రీజ్ చేసుకుంటూ పోయినప్పుడు మనకు రైట్ సైడ్ 3 3 డిక్రీజ్ అవుతూ వస్తాను చూడండి, 12 9 6 3 ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 1 కంటే తక్కువ 0 తీసుకున్నాం అనుకుంటే 0తో మల్టిప్లై చేస్తే 0 × 3 0. అదేవిధంగా 0 కంటే స్మాల్ నెంబర్ -1, -1తో మల్టిప్లై చేసినప్పుడు ఏం కావాలి, సో ఇక్కడ 12 9 6 3 0 అన్నప్పుడు 0 కంటే 3 తక్కువ, అంటే 0 కంటే 3 లెస్ చేస్తే -3, అంటే -1ని 3తో మల్టిప్లై చేసినప్పుడు -3 వస్తుంది అనమాట. నెక్స్ట్ -2తో 3ని మల్టిప్లై చేస్తున్నప్పుడు అంటే -3 కంటే 3 తక్కువ, అంటే 3 లెస్ చేస్తే -6. సో -3 × 3 మల్టిప్లై చేసినప్పుడు -6 కంటే 3 తక్కువ, అంటే లెస్ చేసినప్పుడు ఏమవుతుంది -9. సో -4 × 3, సో -4 × 3 అంటే -9 కంటే 3 తక్కువ, అంటే -12. అంటే ఇక్కడ మనము ఒక రుణపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్యతో గుణించినట్టయితే ఏమొస్తుంది ఆన్సర్, ఒక రుణపూర్ణ సంఖ్య వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో యూ కెన్ రైట్ -4 × 3 వాల్యూ ఎంత వచ్చింది మనకు -12. సో -12. సో రుణపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్య చేత గుణించినప్పుడు ఎల్లప్పుడూ కూడా రుణపూర్ణ సంఖ్యనే వస్తుందన్నమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే -5 ఒక నెగిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ 3 అనేది పాజిటివ్ ఇంటీజర్ తీసుకుని మల్టిప్లై చేస్తే మనకు ఎప్పుడు కూడా ఏం కావాలి, నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏమి -2 + -15. నెక్స్ట్ 4 తీసుకున్నాం,
4తో ఒక నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏమి నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ -24. సో ఈ మోడల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. సో రైట్ -8 into 6 -48 -9 into 7 -63 -10 into 5 -50 -11 into 6 -66 -12 into 7 -84. సో ఈ విధంగా ఒక రుణపూర్ణ సంఖ్యని ఒక ధనపూర్ణ సంఖ్య చేత గుణిస్తే ఎప్పుడు కూడా రుణపూర్ణ సంఖ్య వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ -4 into -3. ఇక్కడ -4 into -2 కూడా ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ రెండు కూడా రుణపూర్ణ సంఖ్యలు. సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్స్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్స్. సో క్వశ్చన్ మార్క్ ఏమొస్తుంది చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ మాదిరిగానే 4 into -3 మనకు తెలుసు. 4 into -3 ఎంత, ఒక పాజిటివ్ ఇంటీజర్ని నెగిటివ్ ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే మనకు నెగిటివ్ ఇంటీజర్. సో -12 వచ్చింది, అవునా. అదేవిధంగా ఇక్కడ -3ని కామన్గా తీసుకొని 3తో, 4 కంటే తక్కువేది 3తో మల్టిప్లై చేసినప్పుడు ఏం కావాలి, -9. అదేవిధంగా 2తో అంటే 1 డిక్రీజ్ చేస్తాను, 3 కంటే తక్కువ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేసినప్పుడు -6. అదేవిధంగా 1, నెక్స్ట్ 1తో మల్టిప్లై చేసినప్పుడు -3. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేసినప్పుడు 0 into -3 0. నెక్స్ట్ 0 కంటే తక్కువ -1. సో -1 into -3 ఏం కావాలి ఇక్కడ. సో ఇంతకు 0 కంటే అబోవ్ చూడండి, ఇక్కడ 0 కంటే పైన ఏముంది, -12 -9 -6 -3 -3 0. అంటే 3 అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అంటే మూడు చొప్పున పెరుగుతూ పోతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, 0 తర్వాత 3 అంటే +3. సో -2 into -3. నెక్స్ట్ 3 తర్వాత ఏమి, 3 ఇంక్రీజ్ అయితే 3 యాడ్ చేసినట్టయితే 6 అంటే +6. అంటే ఏమి, రెండు రుణపూర్ణ సంఖ్యలు మనం గుణించినట్టయితే మనకు ఒక ధనపూర్ణ సంఖ్య వస్తుంది. అదేవిధంగా -3 into -3. నెక్స్ట్ ఏమి, 3 యాడ్ చేయాలి 6 కాబట్టి 9 +9. నెక్స్ట్ -4 into -3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు +12. సో రెండు రుణపూర్ణ సంఖ్యల్ని గుణించినట్టయితే ధనపూర్ణ సంఖ్య 12ని మనము పొందవచ్చు అనమాట. అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి -4 into -3 వాల్యూ ఎంత వచ్చింది మనకు, +12. సో ఒక రుణపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే ఎప్పుడు కూడా ధనపూర్ణ సంఖ్య వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్. సో వి టేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో -5 into -3. సో -5 into -3 ఏమవుతుంది, +15. నెక్స్ట్ -6 into -4 24. నెక్స్ట్ -7 into -5 35. నెక్స్ట్ -8 into -6 +48. నెక్స్ట్ -9 into -7 +63. నెక్స్ట్ -10 into -5. సో ఇక్కడ రెండు కూడా నెగిటివ్ ఇంటీజర్సే కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ ఆన్సర్గా వస్తుంది అనమాట. సో 50 +50. నెక్స్ట్ -11 into -6 +66. నెక్స్ట్ -12 into -7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు +84. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పవచ్చు అనమాట. సో ఒక రుణపూర్ణ సంఖ్యని మరొక రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే ఎల్లప్పుడూ కూడా ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. సో ఫైనల్గా మనము ఏం చెప్పవచ్చు అంటే 4 ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. ధనపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్య చేత గుణిస్తే ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్య వస్తుంది. పాజిటివ్ ఇంటీజర్ with multiply with positive integer we get a positive integer. So 4 into, for example 4 into 3, ఇక్కడ 4 అనేది పాజిటివ్ ఇంటీజరే, 3 అనేది పాజిటివ్ ఇంటీజరే కాబట్టి ప్రోడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ 12. సో ఇది ఫస్ట్ వన్ బాగా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ సెకండ్ వన్
ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్య చేత గుణిస్తే ఎల్లప్పుడూ కూడా రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగిటివ్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది పాజిటివ్ ఇంటీజర్ అయితే నెక్స్ట్ -4 అనేది నెగిటివ్ ఇంటీజర్. సో ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఇంటీజర్ -20. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫార్ములా ఉన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్, ఒక రుణపూర్ణ సంఖ్యని మరొక ధనపూర్ణ సంఖ్య చేత గుణిస్తే ఎప్పుడు కూడా మనకు రుణపూర్ణ సంఖ్యనే వస్తుందన్నమాట. సో ఏ నెగిటివ్ ప్రోడక్ట్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఇంటీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ -4 into 3. సో -4 into 3 -12. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఒక రుణపూర్ణ సంఖ్యని మరొక రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే ఎప్పుడు కూడా ధనపూర్ణ సంఖ్య వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ -4 into -3 +12. సో ఇది ఫోర్త్ వన్. ఈ 4 కూడా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజీగా చేయవచ్చు అనమాట. సో పూర్ణ సంఖ్యల యొక్క గుణాకారాన్ని మనము చేయడానికి ఈ 4 ఫార్ములాస్ మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.